కవిత లెటర్ తర్వాత మొత్తం తెలంగాణ రాజకీయాలు ఏమవుతుందో అన్నట్టుగా ఉంది. ఏంటి సార్ ఫస్ట్ కల్వకుంట్ల ఫ్యామిలీ బీఆర్ఎస్ పార్టీ సంగతి ఏంటి? అది మనకి ఇప్పుడు కవిత మాట్లాడుతున్న సందర్భంలో చూస్తే ఇప్పటికిప్పుడు వాళ్ళు ఆ సమస్య వచ్చినట్టుగా కనపడదు. చాలా రోజుల నుంచే ఇంటర్నల్ గా నలుగుతున్నట్టుంది. కాకపోతే ఇది ఒక సందర్భం వచ్చినట్టుంది. ఆమె బయట మాట్లాడడం వల్ల చాలా విషయాలు మనకు అర్థమైంది. సో ఇక్కడ కవిత చేస్తున్న కామెంట్లు కావచ్చు, చిట్ చాట్లు కావచ్చు, అన్నీ కూడా కేసీఆర్ మా నాయకుడే, కానీ ఎవరి నాయకత్వం కింద నేను పనిచేయను అనేది రూడ్గా చెప్తుంది ఒకవైపు. రెండో వైపు ఏంటంటే టీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామని గతంలోనే నాకు ప్రతిపాదన తెచ్చును. నేను జైల్లో ఉన్నప్పుడు నేను దాన్ని అంగీకరించలేదు, వద్దని చెప్పిన. ఇప్పటికి కూడా బీఆర్ఎస్ అనేది బీజేపీలో విలీనం చేయడానికి ఉన్నట్టుంది అనే అనుమానాలు ఆమె వ్యక్తం చేస్తూ వస్తున్నది. దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే టీఆర్ఎస్ ఉండాల్సిందే, నా వల్లనే అది ఉండగలుగుతుందనే ఒక పరోక్ష సందేశం ఇవ్వాలనే ఉద్దేశం ఆమెలో మనకు కొంత కనపడుతుంది. సరే, ఆమె చెప్తున్నది బీజేపీలో విలీనం చేయాలని బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు అనుకుంటున్నారా అనేది పెద్ద సందిగ్ధం. కానీ ఈమె చెప్తున్న కామెంట్లు చూస్తే మనకు అటువంటి అభిప్రాయం ఏర్పడతా వస్తుంది. కానీ దానికి ఆధారాలు కూడా పెద్దగా మనకేమీ కనపడుతున్నట్టయితే లేదు. నిజంగానే కేసీఆర్ తలుచుకుంటే ఇప్పుడు ఆమె జైల్లో ఉన్నప్పుడు నా వద్దకు ప్రతిపాదన వచ్చిందని ఆమె చెప్తున్నప్పుడు ఆ సమయంలో నిజంగానే ఎవరైనా పార్టీని బీజేపీలో విలీనం చేసి ఈమె కేసును కొట్టేసేందుకు ప్రయత్నం చేస్తారా? అసలు అట్లా బీజేపీ కూడా చేయగలుగుతుందా ఇమీడియట్లీ? అలా కొద్దిగా నమ్మకం తక్కువనే అనిపిస్తున్నది ఆమె కామెంట్ చేసిన దాంట్లో. అంటే ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఆల్రెడీ డీల్ అయిపోయింది అని చెప్పి. ఆయన అంటుండు సార్, ఇప్పుడు ఈమె ఏమంటుంది, జైల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి ప్రతిపాదన వచ్చిందని అంటే ఎంత రాజకీయ అజ్ఞాని కూడా ఆ సమయంలో పార్టీని విలీనం చేస్తే బ్లేమ్ అవుతాము, ఈ కూతురు కోసమే పార్టీని విలీనం చేసిండని ఒక బ్లేమ్ జనంలోకి పోతుంది కదా, బీజేపీకి కూడా నష్టమే కదా. ఆ పని బీజేపీ ఆ సమయంలో చేస్తుందా? ఖాళీ సమయంలో ఇతరత్ర సమయంలో చేసే అవకాశం ఉన్నదేమో కానీ ఆ సమయంలో మాత్రం చేయరు. కానీ బ్లండర్ గా చెప్తున్నది అనేది మనకు ఆ విషయం అర్థమవుతుంది. జైల్లోనే నా దగ్గరికి ఒక ప్రతిపాదన వచ్చింది అన్నప్పుడు అది నమ్మదగ్గగా లేదు. కాబట్టి ఒక దగ్గర మనకు నమ్మదగ్గ మాట కానప్పుడు మిగతా సమయంలో అదే విషయాన్ని మాట్లాడుతుంటే కూడా ఎట్లా నమ్మాలి మనం? కొంత సందిగ్ధం, అనుమానాలు చాలా బలంగా కనపడుతున్నాయి. అయితే మీడియా రాస్తున్న కథనాలు, ఒక పత్రిక రాసిన కథనం మీకు మాకు అందరికి తెలుసు. ఆమె కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉంది, కొంతమంది ఎమ్మెల్యేలతోటి మంత్రి పదవిని కూడా డిమాండ్ చేసింది. కానీ అధిష్టానం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొస్తే వద్దని చెప్పిండు అన్నట్టుగా ఆ కథనం మనకు. అసలు అది కూడా ఎంతవరకు నిజము, ఎంతవరకు కాదు, ఒకవేళ నిజమైతే అయి ఉండొచ్చు కూడా. ఎందుకు అని అంటే ఇప్పుడు ఆమెకు లిక్కర్ కేసు అనేది ఆమె పొలిటికల్ కెరీర్కే పెద్ద మచ్చగా మారింది. మనం ఎవరన్నా కాదు. దానికి కారణంగా రాజకీయంగా ఒక కారణంగా బీజేపీని ఆమె చూస్తున్నదని మనం అనుకోవచ్చు. బీజేపీ వల్లనే నాకు ఈ పరిస్థితి వచ్చిందనే అభిప్రాయం కూడా ఆమెకు ఉండదు. ఫ్యామిలీ మీద ఎందుకు కోపము ఆ విషయంలో అని అంటే, ఇప్పుడు కేటీఆర్ విషయంలో, ఇతరత్ర విషయాలలో కేంద్రం కేంద్రం సహకరించే రకంగా మా నాన్న వివరించండి, కానీ నా విషయంలో మాత్రం వివరించలేదు కాబట్టి నేను జైలు పాలు కావాల్సి వచ్చిందా అనే ఒక అనుమానం ఆమెకు కూడా ఉన్నట్టు. కాబట్టి అందుకని ఆమె ఏం చేస్తుంది, పర్టికులర్లీ బీజేపీని టార్గెట్ చేస్తున్నది. ఒక విషయంలో కేసీఆర్ ను కూడా ఇప్పుడు పార్టీ విలీనం చేస్తారు అనేది కేసీఆర్ ను బ్లేమ్ చేయడమే ఆమె. కానీ ఇంకో రకంగా ఏం చెప్తుంది, కాళేశ్వరం విషయంలో వచ్చిన నోటీసుల విషయంలో పార్టీ పరోక్షంగా అతని అన్న గాని పట్టించుకుంటలేరు, వాళ్ళు ట్విట్టర్లోనే స్పందిస్తున్నారు, ఇతరత్ర ఉద్యమాలు కానీ, మూవ్మెంట్లు కానీ, ఆందోళనలు కానీ ఎక్కడ చేయడం లేదు అని ఆమె మాట్లాడింది. నిన్ననే ప్రెస్ మీట్ లో చెప్పింది కూడా. జూన్ 4 నాడు మేము నిరసన కార్యక్రమం చేపడతాం, కేసీఆర్ కు నోటీసులు ఎలా ఇస్తారు, అసలు కేసీఆర్ కు నోటీస్ ఇస్తే తెలంగాణకు నోటీస్ ఇచ్చినట్టే అని కామెంట్ కూడా ఆమె చేసింది. అంటే ఓవరాల్ గా ఆమె ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ సానుభూతి పరులు ఎవరున్నా, లేదంటే పార్టీలో వాళ్ళు ఉన్నా
కేసీఆర్ కోసం ఒక నిరసన కార్యక్రమం జరుగుతున్నప్పుడు సింపథైజ్ గా మారుతుంది, నాకు కొంత పొలిటికల్ కలిసి వస్తుందనే ఉద్దేశం కూడా ఆమెలో మనకు కనపడుతుంది. రేపటి ఫోర్త్ నాడు కార్యక్రమాన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్ ను డిమోరలైజ్ చేస్తూ కేసీఆర్ తరఫున నేనే పోరాడుతున్నా అనే ఒక ఎక్స్పోజ్ ఇచ్చుకోవడంలో ఆమె ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దానివల్ల ఏంటంటే కేటీఆర్ కంటే కవితనే బెటర్ ఏమో కేసీఆర్ విషయంలో అనే ఒక అభిప్రాయం ప్రజల్లో నిర్మాణం చేయడానికి కూడా ఆమె ప్రయత్నం చేస్తుందని చెప్పాలి. ఉమ్. సో అంటే ఇదంతా ఇక్కడ ఒకటి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పగ్గాలు కేటీఆర్ కి ఇస్తున్నారని తెలిసిన తర్వాతనే ఈ యాక్టివిటీ స్టార్ట్ చేశారు కవిత గారు అనుకోవచ్చా? షూర్ అనుకోవచ్చు కూడా, కాకపోతే అదే పూర్తి కాదు రావు గారు. ఒకటి ఏంటంటే మీకు తెలుసది, మెయిన్లీ కేసీఆర్ గాని కేటీఆర్ గాని ఆమెను రాజకీయంగా పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప రిలేషన్ పరంగా పక్కకు పెట్టేది కాదు వాళ్ళు చేస్తున్నారు. రాజకీయంగా ఎందుకు పక్కకు పెట్టాలనుకుంటున్నారు వాళ్ళు? ఈమె వల్ల, ఈమె లిక్కర్ స్కామ్ వల్ల పార్టీ బ్లేమ్ అయింది, అది ఆమెను ఒక స్థాయిలో పార్టీలో ఒక స్థాయిలో ఉంచితే మరింత బ్లేమ్ వస్తుందనే ఒక భయం ఆందోళన కేసీఆర్ లో కేటీఆర్ లో ఉంటే ఉండొచ్చు. దానికోసమే ఆమెను పొలిటికల్ గా ఐసోలేట్ చేస్తుందని చెప్పాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసమే ఆమె పోటీ పడుతుందని నేను అనుకోవడం లేదు. ఒకటి ఏంటంటే టోటల్లీ ఐసోలేషన్ ఫ్రమ్ బీఆర్ఎస్ అనేది ఆమెకు అర్థమవుతుంది. కంప్లీట్లీ పక్కకు పెట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అనేది ఆమె భరించలేకపోతుంది, జీర్ణించలేకపోతుంది అనేది నా అభిప్రాయం. దానివల్లనే ఇప్పుడు ఈ సమస్యలన్నీ బయటికి తీసుకొచ్చి ఆమె మాట్లాడుతుందనంటే ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఇప్పటికిప్పుడే అని నేను అనుకోను. అసలు ఏంటంటే మీరు చూసిండ్రు రావు గారు, మనం ఒకటి చెప్పుకోవాలి ఇక్కడ. ఈ లిక్కర్ కేసు వచ్చినప్పుడు ఈమె ఎప్పుడు ఢిల్లీకి విచారణ కోసం వెళ్ళిన ప్రతిసారి కూడా తెలంగాణ ప్రజలు టీవీలకు హత్తుకపోయి చూసారు. మీకు బాగా గుర్తుండే ఉంటుంది. ఆమె ఇప్పుడు ఈ రోజు విచారణకు పోయింది, ఈ రోజు రాత్రి అరెస్ట్ అవుతుందా, ఆ లైన్ లో చూసారు జనాలు. ఎందుకు చూసారు? షీ ఈజ్ ఏ కరప్టెడ్ పర్సన్ అనేది జనంలో ఒక అభిప్రాయం బలంగా నిలబడిపోయింది. ఎందుకంటే కేసీఆర్ కూతురు, అందులో కూడా ఒక మహిళ, ఆమె ఈ లిక్కర్ కేసు ఆమె పైకి రావడం అనేది మహిళ ఏంది, ఈ లిక్కర్ కేసు ఏంది, ఈమె సారాధంగా చేస్తుందా అని ఒక బ్యాడ్ ఇంప్రెషన్ జనంలోకి పోయింది. కాబట్టి అది ప్రజల్లో బాగా వర్కౌట్ అయ్యి ఈమె ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా కానీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు, అసలు ఏంది ఈమె అరెస్ట్ జరుగుతుందా అని. జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. అంటే బ్యాడ్ ఇంపాక్ట్ బీఆర్ఎస్ మీద, కవిత మీద, బీఆర్ఎస్ మీద ఏర్పడ్డట్టే కదా సార్ అది. అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారు, కేటీఆర్ కేసీఆర్ కానీ ఈమె లిక్కర్ స్కామ్ వల్ల పార్టీ బాగా బ్లేమ్ అయింది, ఎంతో కొంత మనకు మైనస్ అయింది, అది దాని ప్రభావం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనకు బ్యాడ్ ఎఫెక్ట్ ఇచ్చింది, ఆ 2% 1% డిఫరెన్స్ తోటి కూడా ప్రభుత్వం పోవాల్సిన పరిస్థితి వచ్చింది అనే అభిప్రాయం వాళ్ళలో ఉంది. కేసీఆర్ లో ఉంటది, కేటీఆర్ లో ఉండు. సో ఈమెను ఏం చేయాలి, ఈమెను రాజకీయంగా పక్కకు పెడితే సరిపోతుంది. ఆమె బ్లడ్ రిలేషన్ పక్కన పెట్టాలని కాదు, పొలిటికల్ గా పక్కన పెట్టాలనే ఉద్దేశం. ఏదో ఒక పొజిషన్ ఇస్తే మరింత ఏమైతామనే భయం ఆ రకంగా ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నా. మేబీ 90% నేను చెప్పిన అభిప్రాయమే ఉండొచ్చు. దానివల్లనే ఇదంతా జరుగుతుంది. ఆమె జీర్ణించుకోలేకపోతుంది.